ప్రత్యక్ష దైవాలనే పాఠ్యభాగంలో ఎర్రన గారు రచించినటువంటి ఈ పద్యాలు ఏనిమేయినుంతమా విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది గలదొక ధర్మము బూనుతాయది నీకు దృష్టముగా నిరింగింతు. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను. జననీ జనకుడు సద్గురుడు అనలుడు ఆత్మాడనగా నీవురును నే గృహస్థు చేత సుగతి వాంఛితల్ ప్రసాదితూ లగుదురట్టి వాడేసువే ధర్మాత్ముడు వసుధ మీద. ఓ కౌశిక మహర్షి, ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు. నిక వగచి నిర్పన్న హృదయులై విగత సచులై వినవే వారలరిగి ఇకనైనా నమ్ముదు సల్లముదగ్ర శోకవహ్ని నార్పవయ్యా. ఓ కౌశిక మహర్షి, నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీకోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి అందులయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాన్ని చల్లార్చు. నీ అధ్యయనంబును సుకృతాయాసము నిష్ఫలంబునైచను గురు సేవాయుక్తి లేక తక్కిన చేయుము నా పలుకు మేలు సేకూరు నీకు. ఓ కౌశిక మహర్షి, నువ్వు సంపాదించిన విద్య కానీ పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ కానీ తల్లిదండ్రుల సేవ చేయలేకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది అని ధర్మవేదుడు కౌశికునితో అన్నాడు. ఇది ఎట్టిదా నీ చెప్పిన సదమలహిత వాక్యభంగి సకలము వింటిన్ వదలక ఇమేయిన చరించద గురుజనములకు ప్రీతిం చేసెద ననగా. ఓ ధర్మవేదుడా, ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పిన మాటలు సరైనవి, శ్రేష్టమైనవి, మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను. నాదైన భాగ్యవశమునన్ కాదే నీతోటి చెలిమిగలిగన్ పరమహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్లనింకా యుక్తుడనైతిన్. ఓ ధర్మవేదుడా, ఓ పుణ్యాత్ముడా, నీతో స్నేహం కలగడం నా అదృష్టం. నా మనసు అమితమైన సంతోషంతో నిండినది. నాకు కలగబోయే శుభాలన్నింటికి ఇది సూచకం అని కౌశిక మహర్షి ధర్మవేదునితో అన్నాడు.